భయంకరమైన వ్యాధి అయినా సరే, అది ఎంత భయంకరమైనటువంటి పాపమైనా సరే, దేవుడి నీ దగ్గరకు వస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. నీ హృదయాన్ని ఒకసారి దేవునికి అప్పచెప్తావా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి? నీ పాపములో కనుక నువ్వు మరణిస్తే ఇదిగో భయంకరమైనటువంటి దినాలను చూడబోతున్నావు. దేవుని రాకడి దినాలు మనం ఉంచున్నాం. ప్రియ దేవుని బిడ్డ, మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకుందా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. అందరూ పడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా? పరం తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా? ఆమేన్. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? అందరూ మనస్ఫూర్తి చెప్తాం. ఎవరున్నారయ్యా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. అందరూ చెప్తాం. ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. చెప్తాం. మూగవాడినయ్యా నా స్వరము నీయవా, ఇంటివాడినయ్యా నా తోడు నడువవా, ఇంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. అయ్యా, ఈ సంఘంలో ఉన్న ప్రభా, ఈ సమాజంలో ప్రతి బిడ్డల ప్రభా దాటిపోవద్దు ఆయన. ఏ ఒక్క బిడ్డలు మనం వదిలిపెట్టుతున్నా ప్రభు. ప్రతి బిడ్డలు మీ ఆత్మతో నింపండి నాయన. ఎంతమంది బిడ్డల కన్నీరులో ప్రభా, దుఃఖములో దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నాయన అంటూ ప్రభా తండ్రి నీ పాదలు పట్టుకుంటున్నారు నాయన. వారి కుటుంబ కష్టాలు తొలగించాడు నా తండ్రి, వారి కన్నీరు తొలగించాడు నాయన. ఈ రాత్రి వేళ మా వద్దకు దిగిరండి నా తండ్రి. ఏ ఒక్క బిడ్డను మర్చిపోవద్దు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నింపడు నాయన. గుడ్డివారంగా ఉంటున్నావు తండ్రి, మూగవారంగా ఉంటున్నావు తండ్రి, ఆధ్యాత్మిక గుడితనంలో ఉంటున్నావు నాయన. ఒక ఉద్యమం ఈ రాత్రి రగులు కలుగాక. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఆమేన్. ఒకవేళ లోకమంతా చూసి జాలి పడుతున్నారేమో, ఏ ఒక్కరు నీకు సహాయం రావట్లేదేమో బిడ్డ. ఈ రాత్రి దేవుడు నీ దగ్గరకు వచ్చినాడు. ఈ ఉద్యమ సభలు నీకోసమే. నీ హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవా. ఆమేన్. మన హృదయాలు ఒక్కసారి దేవుడికి అప్పచెప్పినప్పుడు బిడ్డ. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటుండగా అమ్మా యేసయ్యా నన్ను కనికరించాడు నాయన. నా హృదయంలో శాపము, నా ఇంట్లో శాపము, నా ఇంట్లో దుఃఖము నా తండ్రి. ఈ రాత్రి ఒక గొప్ప కార్యం చేయండి అయ్యా అని అడుగుదాం. తల్లిదండ్రులు మర్చిపోయినా దేవుడు మర్చివాడు కాదమ్మా. రాత్రి వేసి నీ దగ్గరకు వస్తున్నాడు. ఇది ఎలాంటి బాధైనా సరే, నీ కుటుంబంలో ఎంత సమస్య అయినా సరే దేవుడు ఒక విడుదల చేయబోతున్నాడు. నా తల్లి నన్ను
మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. పరం ఒకవేళ తల్లిదండ్రులు నీకు దూరం అయిపోయారేమో, అన్నదమ్ములు దూరం అయిపోయారేమో, లోకమంతా నిన్ను ద్వేషిస్తుందేమో. చెల్లెమా, తమ్ముడు, పెద్ద అన్నయ్య, తల్లి, ఇదిగో ఈ రాత్రి వేళ కల్వారి శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. అందరూ చెప్తాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఈ లోకంలో. హల్లెలూయా. సిలువలో రక్తం కార్చిన దేవుడి రాత్రి సమయంలో ఇంకా ఎలాంటి ఆత్మీయ క్రీడితనములు నువ్వు మునిగిపోయి ఉన్నావో, ఎలాంటి చీకటి శక్తి చేత బంధించబడుతున్నావో, యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. ప్రతి పాపము ఖర్చు తెంచబడునుగాక. ప్రతి దురాత్మ కార్యములు యేసు నామములో లయమైపోవునుగాక. అయాది స్తోత్రం తండ్రి. ఓ బలమైన దేవా, అభిషక్తులైన తండ్రి, ఈ ప్రాణుల ప్రతి బిడ్డ ప్రభా, ఎంతమంది కుటుంబ సమస్యలతో ఆయన కన్నీటితో మునిగిపోతున్నారు తండ్రి. పాపము చేత కట్టబడుతున్నారు ఆయన. చీకటి బంధకాలను తండ్రి యేసు నామములో విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిమిషాలు మన కళ్ళు మూసుకొని ఆకాశం పరిచేతులెత్తి, యేసయ్యా నా హృదయాన్ని తాకడి నాయన. నేను దాటిపోతున్నా తండ్రి. నా ఇంట్లో ఎక్కడ చూసిన శాపమే నాయన. నా సంఘములు అభివృద్ధి లేదు నా తండ్రి. నా కుటుంబం నెమ్మది లేదు నాయన. నా బిడ్డలు పాడైపోతున్నారయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఇది ఆ గుడ్డివాడు కేకలేసినప్పుడు దాటిపోయిన దేవుడు నీ వైపు కూడా చూస్తున్నాడమ్మా. తల్లి, అయ్యా బాబు, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపాలని కొట్టి ఉన్నాడు. ఒకసారి నీ హృదయాన్ని కల్వారి శిలువలో ప్రాణపెట్టిన యేసు చూస్తావా? యేసయ్యా, నీ రక్తపు కడుగున ఆయన ఒక నూతన కార్యం జరిగించు తండ్రి. అది విడిచిపోవద్దు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నీ మధ్య ఉంటున్నాడు, నీ ప్రక్కనే ఉంటున్నాడు. నీ హృదయానికి కనుక అప్పచెప్తామా? నీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడికి స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధాత్మదేవై మా మధ్యకి దిగొచ్చింది నీకు వందనాలు నా ప్రభు. దైవదాసులు చేరాగారు ప్రభు తండ్రి. నాయన తన కుమారుడు తండ్రి నీ బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడుతున్న ఆయన సభలు ఏర్పాటు చేస్తారు తండ్రి. ఏ యవనస్తుడు నాయన, ఏ పెద్దవారు చిన్నవారు నా తండ్రి ఇక్కడి నుంచి దేవనాయన ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు నా ప్రభు. ప్రతి బిడ్డని ఆత్మతో నింపుదురు గాక నాయన. వారి గుండెలో నా తండ్రి నీ వెలుగు ఉద్భవించును గాక నాయన. వాళ్ళ కుటుంబంలో ఒక అద్భుతం జరుగును గాక. ప్రతి దురాత్మ దయ్యపు శక్తుల కార్యాలు, చేతబడి శక్తుల కార్యాలు యేసు నామములో బయలుదేరును గాక. అయ్యా, నీ అగ్ని చేత నిబిడలు నింపబడుదురు గాక నాయన. ఒక నూతన ఆరంభం నా తండ్రి ఈ ఉద్యోగ సభల ద్వారా ఈ బిడ్డల చేతులు జరిగించుకుందరు గాక నా ప్రభా. ఈ సేవకులు చేస్తున్న సేవలు దీవించుడు నాయన. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఏ ఒక్కరు సహాయం లేకపోయినా ఆయన నీ బిడ్డల పక్షంగా వచ్చేస్తున్న కార్యం బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డల ప్రభా, ప్రతి తల్లిని, ప్రతి చెల్లెమని, ప్రతి అన్నయ్య ప్రభా, ప్రతి అచ్చుల్ని, ప్రతి డాడీ, ప్రతి ఒక్కరు దీవించడు. శిలువను రక్తంతో సంధించడు నా తండ్రి. ఎలాంటి పాపం కట్టినా సరే నాయన ఈ రాత్రి కాల సమయమున తండ్రి విడుదల కలుగునుగాక. అద్భుతమని బిడ్డ చేత వెలిగించిన ఆయన ఆశ్చర్యకరమైన పరలోకపు దేవ వెలుగుతున్నా తండ్రి. మీరు నింపుతురమ్మని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఇతరులైన ఆరాధన కార్యక్రమాలు కూడా నాయన మీ చేతులు సమర్పించుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొంది నామ తండ్రి హల్లెలూయా.